గతంలో విపక్ష నేతల మీద కానీ రైతుల మీద కానీ వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు పెద్ద ధైర్యంగా వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకని పారిపోతున్నారు వాళ్ళ మీద కేసులు రాగానే కనీసం కనపడకుండా? పిచ్చి రైతులు కదా మేము కాబట్టి పడ్డాము. నన్ను నన్ను మరి దాదాపు 40 రోజులకు జైల్లో పెట్టారు. ఏం చేశారని పెట్టారు? మరి అదే హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇవాళ దాక్కొని తిరుగుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇవాళ బయట ఎందుకు దాక్కుంటున్నారంటే మరి కేసులు పడతాయి. అయినా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చట్టరీత్యా ఏమన్నా తీసుకుంటున్నాడా? ఆయన ఏమన్నా మరి కక్ష దూరం చర్యతో ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఆగండి మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నాడు. అంతే తప్ప ఆయన ఎవరు రెచ్చగొట్టే దూరంతో ఈయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టే మాట్లాడతలా. మా పార్టీ వచ్చింది, మేము దోస్తాము, మీ వ్యవహారం తేలుస్తాము అని మాట్లాడతలేదు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడా? తప్పు పట్టడం మరి ఆయన లేదని ఉంటే ఆయన ఏం చెప్తున్నారు? వాళ్ళ కార్యకర్తలు మొత్తాన్ని చెప్తున్నారు, తొందరపడబాకండి, మీరు నిదానంగా నిగ్గు తేలుద్దాం, ఆవేశపడబాకండి, ఆవేశపడి మీరు మీ ఇష్టానుసారం చేయబాకండి, ఇప్పటికే రాష్ట్రం రావడం కష్టమైంది అని కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆయన. ఈ రాష్ట్రం ఆగమైపోయిందని. ఎవరికన్నా ఉందా బాధ ఈ నాయకుల్లో? ఈ వైసీపీ నాయకులు ఎవరికన్నా ఉందా ఈ రాష్ట్రం రావడం కష్టమైందని? పోలవరం ఏమైంది? రివర్స్ టెండరింగ్ పెట్టి అంత ఆదాయం చేశారు మీరు, ప్రగల్భాలు పలికారు మీరు, మేము అంత ఆదాయం చేసాం, ఇంత ఆదాయం చేసామని. ఏం చేశారు చెప్పండి? ఇలా ఎన్ని వేల కోట్లలో దండగ ఇలా పోలవరంలో. మరి ఇలా రాష్ట్రం మరి ఆంధ్ర రాజధానికి బంగారం రైతులు 3 పంటల పండే భూముల్ని దారాదత్తం చేశారు రాష్ట్రానికి. దాన్ని ఏం చేసేయాలా? దాని దంగిలి క్లియర్కే సిగ్గుండాలి మీరు మాట్లాడతానికి. ఎవడైనా సరే బజార్కి మాట్లాడతానికి దాని దంగిలి క్లియర్కే 36 కోట్లు అవుతుంది. సిగ్గుందా మీకు కొద్దిగా? కడుపు కలదినే మాట్లాడుతున్నారు ఇవాళకైనా మీరు. రాష్ట్రాన్ని రావడం కష్టం చేసి మీ ఇష్టానుసారం చేసి ఎట్టబడితే అట్ట మాట్లాడతారు మీరు. దుర్భసలాడతారా? ఎంతటి వ్యక్తిగా లెక్కేరా? మీరు ఒక్కళ్ళైనా మంచివాళ్ళు. ఎంత ఎంత దుర్భసలాడారు, ఎన్ని చేశారు రైతుల మీద మీరు. రైతులు ఏ రకంగా చేశారు, రైతుల్ని ఎంతమందిని జైలు పాలు చేశారు. ఒక్కసారి ఆయన సిగ్గు తెచ్చుకోండి. సిగ్గు తెచ్చుకొని మాట్లాడుతూ నేర్చుకోండి. వయసు కన్నా ఇలివీయటం నేర్చుకోండి ఇప్పటికైనా. 40% వచ్చి ముఖ్యమంత్రి అవుతాడా? మరి లాగా 40% చంద్రబాబు నాయుడుకి వచ్చినాయిగా. మరి ఆయనకి ఏమి ఇచ్చా నువ్వు? ఆయనకు భద్రతా సిబ్బందిని ఎంతమందికి ఇచ్చా నువ్వు? అప్పటికే అంటున్నాడు, నేను ఉంటే ఈ పార్టీ బట్టలు నొక్కేవాడిని, అందరికి లబ్ధిదారులు కానీ లబ్ధి చేకూరేది, కానీ ఆయన మోసం చేసి గెలిచాడు అని చెప్పి ఇంకా మాట్లాడుతాడు. బట్టలు నొక్కేగా, బట్టలు నొక్కి 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 రావణ కాష్టం చేశాడని చెప్తున్నదేగా. బట్టలు నొక్కి రావణ కాష్టం చేశాడు. ఎవరికి పంచాడు? ఎవరు ధనికులయ్యారు ఈ రాష్ట్రంలో? పేదవాడు ధనికుడైంది ఒక్క చూపిమని ఎక్కడైనా సరే. ఈయన బట్టలు నొక్కారు. నొక్కితే ఇదిగో వీడు చదివాడు, వీడు ఇతర దేశం పోయాడు, వీడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడి ఫ్యామిలీ బాగుంది అనేది ఇక్కడ చూపిమని నిరూపించమను. దమ్ము ధైర్యం రమ్మను, డిబేట్ పెడదాం. నేనేం చదువుకోలేదు, వాడు ఎవడో రమ్మను, డిబేట్లో కూర్చొని మాట్లాడదాం. అడిగేదానికి సమాధానం లేదు. 5వ తరగతి చదివే ఆడపిల్లలు కూర్చోబెడతా, ఆయన మీద సమాధానం చెప్పను మనం ఈ వైసీపీ పార్టీ వాళ్ళని. యాడ చెవుంటే ఆడ రావటం అన్ను. తెలుగుదేశం వాళ్ళు చంపారంటావు. అసలు తెలుగుదేశం వాళ్ళకి చంపటం వచ్చా? కర్ర తీసుకొని కొడతాం వచ్చా తెలుగుదేశం వాళ్ళకి? అరే నువ్వు నానా బీభత్సం చేస్తుంటేనే ఇక్కడ రాజధానిలోనే తెలుగుదేశం వాళ్ళు అక్కడ బయటికి రాలా. ఏదో నాబట్టి కాంగ్రెస్ వాదులు వచ్చారు కానీ బయటికి తెలుగుదేశం వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నా నీ మీద విధ్వంసకాండ ఏమన్నా చేశారా? అదే ఇంకో తావులైతే ఉండేది మరి సోకు. ఎవడ కూడా తెలుగుదేశం వాడు విధ్వంసానికి కానీ అతివృష్టి అనావృష్టి అంటారు చూడు, దానికి మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ క్యాడర్ ఒప్పుకోదు. వాళ్ళు చేయలేరు, చెయ్యరు. వాళ్ళంతా సౌమ్యంగా సాధారణంగా ఉండే వ్యక్తులు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మాత్రం. అలాగే ఏది వైసీపీ గవర్నమెంట్ లో వాళ్ళు పెట్టిన అర్జీల మూలనే గవర్నమెంట్ కి రావాల్సిన నిధులన్నీ సమకూర్ని అని వాళ్ళు అంటారు. దాన్ని నిజంగానే వాళ్ళు చేయబట్టే వచ్చినాయి అంటారు నిధులన్నీ. అమరావతికి కానీ అటు పోలవరానికి కానీ ఎవరు చేస్తే వైసీపీ వాళ్ళు మాకు వద్దో దేవుడు అన్నారు. మరి 5 సంవత్సరాలు ఏం తేలేదు రాజధానికి, ₹1 తేలేదు రాజధానికి కానీ పోలవరానికి కానీ. మరి సాక్షాత్ నీ సొంత జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చావన్నా ₹1 ఏం తెచ్చా నువ్వు? ఆయన ఇచ్చినవన్నీ ఏది ఉపాధి హామీ పథకాలు మొత్తం దారి మళ్ళీ ఇచ్చావు. కనీసం ఏమయ్యా సిగ్గుండాలయా మాట్లాడటానికి? రూపాయి దాచుకుంటే మహిళలు, డ్వాక్రా మహిళల్లో ఆ డబ్బులు కూడా 12,000 కోట్లు చిల్లర వాడుకున్నావు నువ్వు. మళ్ళీ శవాల దగ్గర కాపలా కాసే పోలీసుల డబ్బులు లక్షలు వాడుకున్నావు నువ్వు. ఏమన్నా మాట్లాడడానికి కొద్దిగానే ఉండాలయా, రీజనబుల్ ఉండాలి. మనం మాట్లాడే మాట రీజనబుల్ ఉండాలి. అంతేగాని అన్రీజన్గా మాట్లాడితే ఎవడైనా మాట్లాడతా, అడ్డదిడ్డంగా మాట్లాడి నేను మాట్లాడతా, నీ అమ్మ నీ అక్క నేను మాట్లాడుతున్నాయా? దానివల్ల ఉపయోగం ఏంటి మనకి?
ఆడాల డబ్బులు రూపాయి రూపాయి దాచుకుంటే వాళ్ళ డబ్బులు 12,000 కోట్లు పైచిలకు డ్వాక్రా వాళ్ళని వాడుకున్నామంటే అంతకంటే చిక్కుమాలి పని ఇంకోటి ఉందా రాష్ట్రంలో? అంతకంటే నీచాతి అయిన నీచ పని ఉందా? ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం. ఏ తల్లి అయినా సరే ఆకలి అయ్యేవాడికి కడుపు చూసి అన్నం పెట్టే రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాన్ని నువ్వు విధ్వంసం చేసి నానా భ్రష్టు పట్టించి ఇలా తినడానికి తిండి కిందలు కూడా లేకుండా చేసావు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ గురవు అతివృష్టి అనావృష్టి చంద్రబాబు మొఖానే ఉందని చెప్తున్నారు మీరు, మీ నాయకులు. సిగ్గు తెచ్చుకోండి. మరి ఇలా డ్యాములు మొత్తం కొండ బ్రహ్మాండంగా జలకాలు ఆడుతున్నాయి అన్ని డ్యాములు. కృష్ణా బ్యారేజీ కాడికి వచ్చి చూసుకోండి ఒకసారి మీరు. లేదు గోదావరి పోయి చూడండి, నిండు కొండలాగా తొలికిసలాడుతున్నాయి. మరి దానికి ఏం చెబుతారు? సమాధానం ఇవ్వాలి మీరు. నిన్నగా మొన్న ఎవడో మాట్లాడుతున్నాడుగా, చంద్రబాబు నాయుడు అయితే అతివృష్టి అనావృష్టి మొత్తం రాష్ట్రంలోనే ఉంటుందని. బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తాడు చంద్రబాబు గారు. ఏం డోకా లేదు. నేను కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నా. కాంగ్రెస్ ఒకవేళ మా పార్టీ రాపోయింది. చంద్రబాబు నాయుడు ఒక విజయనగరం ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు అన్నాళ్ళు ఎవడైతే అంటాడో వాడు ఖచ్చితంగా ఆయన అనవసరంగా కనుక మాట అంటే పురుగులు పడి మాత్రం క్షీణించి వాడు సస్తాడయా. అంతవరకు గ్యారెంటీ చెబుతాను నేను చంద్రబాబు గురించి. అలాగే ఈ గ్రామాల్లో కానీ రాష్ట్రంలో మరోమారు జన్మభూమి కార్యక్రమం తీసుకురాబోతుంది, దాన్ని ఎలా చూడొచ్చు? బేస్ట్ జన్మభూమి కార్యక్రమం మంచిదే. వీళ్ళు వచ్చిన తర్వాత జన్మభూమి కార్యక్రమం అని నానా విధాలుగా మాట్లాడి నానా రకరకాలుగా చేశారు. కానీ జన్మభూమి కార్యక్రమం అంటే ఏంటి? విదేశీలో మన ఆంధ్ర వాళ్ళు విదేశాలకు పోయిన వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు. ఇప్పుడు వెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నాడు. మరి ఆయన మొన్న వైట్ పనే చూపించాడు మొత్తం. వాళ్ళ పిల్లలే కానీ ఆయన భార్య కానీ అట్లాంటి కోటీశ్వరులు ఉన్నారు. మరి వాళ్ళ ఊరు వాళ్ళు దత్త తీసుకున్నారు అనుకో, ఆ గ్రామం బాగుపడిద్ది. అట్నే కొన్ని లక్షల మంది ఉన్నారు మన ఎన్ఆర్ఐలు. మరి అందరూ ఎవరు గ్రామం వాళ్ళు బాగు చేసుకుంటారనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిద్దామని జన్మభూమి 2 అని పెట్టాడు. అది ఖచ్చితంగా సార్థకత ఇద్ది గ్యారెంటీగా. వీళ్ళేదో బురదల్లాలని చెప్పడమే కానీ 36 హత్యలు చేశారని చెప్పలా. 30 రోజులు 36 హత్యలు జరిగిన ఆంధ్ర రాష్ట్రం అరాచకం అయిపోయింది. రాష్ట్రపతి పాలన పెట్టాలా? అసలు రాజ్యాంగం అంటే తెలియదు, రాజ్యాంగ విలువలు తెలియవు, కోర్టులు తెలియవు, న్యాయస్థానాలు తెలియదు, జడ్జి గారిని ఎట్ట మాట్లాడాలో తెలియదు. నువ్వంటాయా రాష్ట్రపతి పాలన పెట్టించేది? నీ గురించి పెట్టేది ఎన్ఆర్ఐ ఇవాళ దీనికి ఎంత ఇస్తున్నారు? అన్న క్యాంటీన్లకు డబ్బులు ఎంత ఇస్తున్నారు తెలుసా నీకు? జగన్మోహన్ రెడ్డి నువ్వు 1,000 కోట్లు కాజేసావు. 1 కోటి రూపాయలు ఇవ్వాలి. నువ్వు 1 కోటి రూపాయలు ఇవ్వే. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి నీ కోట్లు వేసిన వాళ్ళు ఉన్నారుగా ఏళ్ళలో కూడా 1 కోటి రూపాయలు అన్నం అన్నానికి 1 కోటి రూపాయలు ఇవ్వయా నువ్వు కానీ నీ భార్య కానీ ఎవరైనా సరే? అట్ట కుదరదు. మీరు దాచుకోవాలి. ఎదుటాడి మీద బురద చల్లాలి. ఎదుటాడి మీద లేనిపోయిన తప్పులు మొత్తం చంద్రబాబు నాయుడు మీద వేయాలా. ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేయాలా. ఈ రాష్ట్రంలో శ్మశానం తప్ప ఏమంటానికి లేదు. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు నీ వరకే ఉండాలి. లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఉండాలి, విజయసాయి రెడ్డి ఉండాలి, మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండాలి. మీ వరకే, మీ పిల్లలు మీరు సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. అందరూ మాత్రం నాశనం అయిపోవాలి. అదేగా మీ దృక్పథం. నీ ఎమ్మటి ఉండాలకు కూడా నేను ఇవాళ దీని ముఖంగా చెబుతున్నాను. ఆయన ఎమ్మటి ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆలోచించున్నాయా? మీరు కూడా ఆలోచించండి. మన నాశనానికే కానీ జగన్మోహన్ రెడ్డి మన బాకు మాత్రం కాదని నొక్కి వక్కాలని చెప్పగలుగుతాను నేను.